నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సెట్ అయ్యే విధంగా నార్త్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసిన 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో బిల్డర్ ఉన్నారండి. బిల్డర్ దగ్గర వారి యొక్క పేరు, ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ హౌస్ యొక్క డైమెన్షన్, హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీ యొక్క పేరు అనేది క్లియర్ గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అంటే, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్ గా ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. అండ్ ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా, కమిషన్ పే చేయకుండా స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాము. సార్ నమస్తే. సార్ నమస్తే విజయ్. సార్, మన వ్యూవర్స్ గురించి ఈ హౌస్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ దానికంటే బిఫోర్ మీ యొక్క గుడ్ నేమ్ ఏ విషయం కూడా చెప్పండి. అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఎన్ని గజాలు అండ్ ఏ లొకేషన్ లో కన్స్ట్రక్ట్ చేసిన విషయం క్లియర్ గా చెప్పండి. విజయ్ సార్ నా పేరు ప్రశాంత్. ఓకే. మంజు కన్స్ట్రక్షన్. ఓకే. ఈ హౌస్ వచ్చేసి 132 స్క్వేర్ యార్డ్స్, ఓకే. 132 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓకే. ఇది నార్త్ ఫేస్. ఓకే. నార్త్ ఫేసింగ్. హౌస్ ముందర ఉన్న రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? 30 ఫీట్ రోడ్ విజయ్. 30 ఫీట్ రోడ్. ఇది 30 ఫీట్ రోడ్. ఓకే. ఇక్కడ ఏ పర్మిషన్ తీసుకొని హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు? ఇది వచ్చేసి గ్రామ పంచాయతీ పర్మిషన్, జీపీ పర్మిషనే. ఓకే. అప్పుడు జీపీలోనే ఉండేది. ఓకే. చౌదరిగూడ గ్రామ పంచాయతీ కింద, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది విజయ్. ఇప్పుడు మున్సిపాలిటీ కిందకి మర్జ్ కన్వర్ట్ అయిపోయింది. బట్ ఏంటంటే ఇది వచ్చేసి గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేయడం జరిగింది. ఫుల్ ఎల్ఆర్ఎస్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం, గ్రౌండ్ ఫ్లోర్ చేయడం జరిగింది. ఓకే. ఇది వచ్చేసి 2 BHK తో కన్స్ట్రక్ట్ చేశారు. 2 BHK తోటి కన్స్ట్రక్షన్ చేసి. ఇది కాలనీ పేరేంటి సార్? ఇది వైష్ణవి ఎన్క్లేవ్ వస్తుంది. ఇది వైష్ణవి ఎన్క్లేవ్ లో ఉంది. ఓకే. నార్త్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్. ఓకే. ఇది వచ్చేసి G+1 పర్మిషన్. ఇది ఓకే. కన్స్ట్రక్షన్ మాత్రం గ్రౌండ్ ఫ్లోర్. సార్ ఇప్పుడు మీరు ఎన్ని గజాలు అన్నారు సార్? ఇది 132 యార్డ్స్ అన్నారు కాబట్టి ఏ డైమెన్షన్ అన్న విషయం చెప్పండి. 2450 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు సార్. అదే విధంగా మన వ్యూవర్స్ కి అర్థమయ్యే విధంగా ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ, సో అవన్నీ క్లియర్ గా వాళ్ళకి తెలిస్తే, సో హౌస్ కొన్న తర్వాత వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్న విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి చెప్పండి వాటి గురించి. ఇది వచ్చేసి విజయ్, ఇప్పుడు వరంగల్ హైవే జోడిమెట్ల చౌరస్తా ఉంది కదా. ఓకే. జోడిమెట్ల చౌరస్తా నుండి 1.5 కిలోమీటర్ వస్తుంది, కిలోమీటర్ వస్తుంది డిస్టెన్స్ ఇది. ఓకే. నారపల్లి చౌరస్తా నుండి 2.5 km వస్తుంది. ఓకే. అంటే రెండు సైడ్ల నుంచి కనెక్టివిటీ ఉంది. 2 సైడ్ నుండి కనెక్టివిటీ ఉంది. ప్లస్ ఇక్కడ సరౌండింగ్ లో నంబర్ ఆఫ్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్. ఓకే. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, ఓకే. జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓకే. రావిస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓకే. అలాగనే వచ్చేసి ఇంజనీర్ కాలేజీలలో అనురాగ్ యూనివర్సిటీ, సిద్ధార్థ ఇంజనీర్ కాలేజ్, ఓకే. అండ్ నల్ల నరసింహారెడ్డి కాలేజ్, నల్ల మల్లారెడ్డి కాలేజ్, ఓకే. ఇలాగనే సూర్య హాస్పిటల్ అని చెప్పేసి, రోటర్డామ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓకే. నీలిమా హాస్పిటల్స్ అండ్ అది ఉంది కదా సార్. చాలా అద్భుతం సార్. మీరు చెప్తుంటేనే నాకే అనిపిస్తుంది మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియాలో, ఒక మంచి లేఅవుట్ లో, మంచి డైమెన్షన్ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది 132 గజాలు అన్నారు కాబట్టి దీని యొక్క రేట్ ఏందన్న విషయం కూడా చెప్పండి. మేము దీనికి స్లైట్లీ నెగోషియబుల్ 72 lakhs రేట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే సార్. ఓకే. 72 lakhs చెప్తున్నారు. ఒకవేళ నచ్చిందంటే కొంచెం తగ్గించి మళ్ళీ సేల్ చేస్తారు డెఫినెట్ గా. ఓకే సార్. ఇక్కడ 72 lakhs చెప్పారు, తగ్గిస్తామని చెప్తున్నారు. బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందా? బ్యాంక్ లోన్ కస్టమర్ ఎలిజిబిలిటీ ఉంటే 80% లోన్ వస్తుంది విజయ్. ఓకే. వాళ్ళ యొక్క డాక్యుమెంట్, వాళ్ళ ప్రొఫైల్ బట్టి 80% లోన్ వస్తుంది. ఓకే. వాల్యూ మీద. ఓకే. థ్యాంక్ యూ సార్. ఈ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ బిల్లర్ గారి దగ్గర క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ అనేది నీట్ గా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. ఏదైతే బ్యానర్ కవర్ చేస్తున్నామో ఇది వచ్చేసి డైరెక్ట్ బిల్లర్ నెంబర్ అండి. సేమ్ నెంబర్ మనం డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. రోడ్ కంటే హైట్ గా ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా వేయడం జరిగింది. అండ్ ర్యాంప్ వచ్చేసి గ్రనైట్ తోటి ఇక్కడ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూసుకున్నట్లయితే స్టాండర్డ్ గా చేయించడం జరిగింది. పార్కింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. ఇక్కడ పార్కింగ్ ఏరియా యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 10x12 సైజులో ఈ పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను.
సెట్ బ్యాక్ ఏరియా చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ ఒక 2.5 ఫీట్ టు 3 ఫీట్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ సంబంధించిన చౌకోట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 100% వుడ్ తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్ తో చేయించారండి. చాలా నీట్ గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. ఉన్నటువంటి వాల్ కి వచ్చేసి కంప్లీట్ గా టైల్స్ తోటి డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫాల్ సీలింగ్ ఏరియా చూసుకున్నట్లయితే నీట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఎక్సలెంట్ గా వర్క్ చేయించారు. వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా కింద వచ్చేసి ఇక్కడ ఒక చిన్న వాష్రూమ్ లాగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి దిమ్మెలకు వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఇక్కడ వర్క్ అనేది నీట్ గా చేయించడం జరిగింది. అండ్ హౌస్ కి సంబంధించిన బోర్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 250 ఫీట్స్ వరకు డెప్త్ వేయడం జరిగింది. ఇక్కడ వాస్తవానికి అయితే 60 ఫీట్స్ లోనే వాటర్ వచ్చాయని చెప్తున్నారు. బట్ సేఫ్ సైడ్ కి వచ్చేసి ఇంకొక 250 వరకు డెప్త్ వేయడం జరిగింది. పార్కింగ్ లో ఉన్న పిల్లర్ కి వచ్చేసి గ్రానైట్ తోటి ఇక్కడ డిజైన్ వేయడం జరిగిందండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకి క్వాలిటీగా ఉంటుంది అండ్ స్టాండర్డ్ గా ఉంటుంది. అండ్ మెయిన్ డోర్ చౌకట్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. చాలా నీట్ గా ఉన్నటువంటి మెయిన్ డోర్ రావడం జరిగింది. హాల్ ఏరియా అనేది క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. హాల్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 18 ఫీట్స్ డెప్త్ రావడం జరిగిందండి. సో ఇక్కడ ఈ కార్నర్ లో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 9 ఫీట్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేశారు. విండో దగ్గర వచ్చేసి గ్రానైట్ తోటి పట్టి వర్క్ అనేది చేయించడం జరిగింది. అండ్ ఆపోజిట్ లో చూసినట్లయితే టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఎంత పెద్ద సైజ్ టీవీ వచ్చే విధంగా అయినా మనకి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ప్లేస్ అనేది సెట్ చేయడం జరిగిందండి. డైనింగ్ ఏరియాలో వచ్చేసి ఇక్కడ వాల్ కి వచ్చేసి డిజైన్స్ తోటి ఉన్నటువంటి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. విండో వచ్చేసి యూపీవీసీ విండో ప్రొవైడ్ చేస్తారు విత్ గ్రిల్స్ తోటి రావడం జరిగింది. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము. కిచెన్ ఏరియా సైజ్ చూసుకున్నట్లయితే 8x9 సైజులో ఈ కిచెన్ ఏరియాని సెటప్ చేయడం జరిగింది. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము. షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. సజ్జా కవర్ చేస్తున్నాము. అండ్ వాస్తు ప్రకారం వచ్చేసి ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉన్నట్లయితే మనకి మూవ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ యొక్క సైజ్ అన్నది 5x3 సైజులో ఈ పూజా రూమ్ అనేది సెటప్ చేయడం జరిగింది. కిచెన్ లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. కిచెన్ నుంచి బయట వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు వచ్చి చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా సెటప్ చేయడం జరిగింది. వాష్ ఏరియాలో వాల్ కి వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 ఫీట్స్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. హౌస్ కి వచ్చేసి చుట్టూ సెట్ బ్యాక్ తీసుకొని హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకట్ అనేది క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. అండ్ క్వాలిటీగా ఉన్నటువంటి డోర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 12x9 సైజులో ఈ బెడ్రూమ్ అనేది సెటప్ చేయడం జరిగింది. బెడ్రూమ్లో వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విండో అనేది కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 6x6 సైజులో ఈ వాష్రూమ్ అనేది సెటప్ చేయడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర చూసుకున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 3.5x6 సైజులో ఈ వాష్రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే నీట్గా రావడం జరిగింది. అండ్ సైజ్ చూసుకున్నట్లయితే 10x9 సైజులో ఈ బెడ్రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో అనేది కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. సజ్జా కవర్ చేస్తున్నాము. ఇక్కడ లోరు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఈ హౌస్ యొక్క టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకి రావడం జరిగింది. ఇందాక మనం బిల్లర్ దగ్గర తెలుసుకున్నట్టుగా మంచి ఏరియాలో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వెల్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ స్టేట్కి సంబంధించిన స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, హాస్పిటల్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. ఈ హౌస్ అనేది చాలా రీజనబుల్ బడ్జెట్కే సేల్ చేస్తున్నారండి. హౌస్ యొక్క రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. కేవలం 72 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.